వెల్కమ్ టు వాణి స్టోరీస్. ఇవాల్టి కథ పొదుపు తెలిసిన కోడలు. గుంటూరులో నివాసం ఉండే రంగనాథం తన కుమారుడికి వివాహం చేయదలిచాడు. మంచి సంబంధాలు వెతకగా జాగర్లమూడిలోని రాఘవయ్య గారి కుమార్తె కన్యక, సిరిపురంలోని పరంధామయ్య గారి కుమార్తె రాధిక అనే ఇరువురు రంగనాథానికి బాగా నచ్చారు. కానీ ఆ ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేసుకోవాలో తెలియక తన మిత్రుడు చంద్రయ్యను సహాయం చేయమన్నాడు. దానికి ఏం చేయాలో వివరించాడు చంద్రయ్య. ముందుగా కబురు పంపిన విధంగా రాఘవయ్య గారి ఇంటికి భోజనానికి వెళ్తూ బుట్ట నిండుగా పలు రకాల పండ్లు తీసుకువెళ్లారు. భోజనంలో అన్ని రకాల కాయగూరలు వేసిన పప్పుచారు, దోసకాయ రోటి పచ్చడి, పెరుగు వడియాలు, అప్పడం ఊరగాయ వడ్డించారు. భోజనం చేస్తున్న చంద్రయ్య, అమ్మా కన్యక, వడా పాయసం అంటే సరే చేయలేదు. ఇంటి ముందర అన్ని కోళ్ళు తిరుగుతున్నాయి, ఒక్కదాని కోసి కూర ఉండొచ్చు కదా అన్నాడు. సాధారణ వస్త్రధారంలో ఉన్న కన్యక, మామయ్య గారు, ఒక కోడిని కోసుకొని వండుకు తింటే ఆ పూట సంతోషపడతాం. అదే కోడి రోజు ఒక గుడ్డు పెడుతుంటే ప్రతిదినం మనకు 5 రూపాయల ఆదాయం వస్తుంది. అంటే మన కోడి మన కళ్ళ ముందే ఉంటూ అది రోజు 5 రూపాయలు మనకు ఇస్తుంటే ఆ సంతోషమే వేరు. కోళ్లపైనే కాకుండా పెరడులోని కూరగాయలపైన, ఇంటి పాడి పశువుల పాల వ్యాపారం పైన రాబడి వస్తుంది. సమయం, సందర్భం, అవకాశం ఉన్నప్పుడు ధనం సంపాదించాలి. మన అవసరాలకు పొదుపుగా వాడుకోవాలి. రేపటి అవసరాలకు ధనం దాచుకోవాలి అన్నది. కన్యకా మాటలకు నవ్వుకున్నాడు చంద్రయ్య. మరుదినం పరంధామయ్య గారి ఇంటికి పళ్ళ బుట్టలు తీసుకుని భోజనానికి వెళ్ళారు రంగనాథం, చంద్రయ్యలు. భోజనంలో వడా పాయసం, కోడి, మేక కూరలతో పాటు పలు రకాల కాయకూరలు, వంటకాలు వడ్డించబడ్డాయి. చాలా పదార్థాలు వడ్డించారే అన్నాడు చంద్రయ్య. మా స్థాయికి తగిన భోజనం మామయ్య గారు అన్నది రాధిక ఖరీదైన దుస్తుల్లో మెరిసిపోతూ. మౌనంగా భోజనం ముగించిన మిత్రులు తమ ఊరికి ప్రయాణమయ్యారు. దారిలో చంద్రయ్య, రంగనాథం, పరంధామయ్య, రాఘవయ్య ఇద్దరూ మధ్యతరగతి కుటుంబకులే. లేని ఆధిక్యత చూపించబోయింది రాధిక. ఉన్నదానిలోనే పొదుపుగా జీవించాలి, ఆడంబరాలు, డాంబికాలు వద్దు, జీవించడానికే ఆహారం కోసం జీవించకూడదు అనే సందేశాన్ని ఇచ్చింది. రాఘవయ్య కుమార్తె కన్యక తెలివి, అందం, బుద్ధిమంతురాలైన కన్యక నీ ఇంటి కోడలుగా ఉండే అర్హతలన్నీ ఉన్నాయి అన్నాడు చంద్రయ్య. నువ్వు చెప్పింది నిజమే. రేపటి గురించి నేడు ఆలోచన చేయడం మంచి లక్షణం. ఉన్నంతలో పొదుపుగా జీవించాలి అనుకున్న కన్యక మా ఇంటికి తగిన కోడలు అన్నాడు రంగనాథం. ఈ కథ నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.